దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు వీళ్ళందరూ. ఈ 19 క్యారెక్టర్స్ ఎక్కడున్నాయంట? పౌలు రాస్తున్నాడు, ఎక్కడున్నారు వీళ్ళంతా? దే ఆర్ ఇన్ ద చర్చ్. వాళ్ళు తిమోతి సంఘంలో ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఎలా ఉంటారంట? హోల్డింగ్ టు ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అండ్ దే ఆర్ డిసీవ్డ్ బట్ దే డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు తిమోతిని చర్చ్లో ఉన్నారేమో చూసుకో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద లాస్ట్ డేస్లో ఈ కరప్షన్, డిసిప్షన్ జరుగుతుంది. ఇది మన మాటలు కాదు, నా మాటలు కావు ఇవి, దేవుని యొక్క వాక్యం ఇది. ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలి. అందుకే మనం ప్రేమ కలిగి ఉందాం గాక. ఈ లాస్ట్ డేస్లో మనం చూసినట్లయితే ద గ్రేట్ బాబిలోన్, మహాబాబిలోన్ కూలిపోయాను, పడిపోయింది, లేచిపోయింది అంటున్నాడు దేవుడు. దాన్ని తీసేశాడు, దాన్ని ఆ చర్చ్ని లేపేశాడు దేవుడు. ఎవరిని వివాహం చేసుకోవడానికి వస్తాడు ఆయన? చూడండి, రెవల్యూషన్ చాప్టర్, టర్న్ టు రెవల్యూషన్ చాప్టర్ 19 verse 7, 6 and 7 కలిసి అక్కడ చదవండి. ఆమేన్, ఆమేన్. అది పరిశుద్ధుల నీతి క్రియలు ఈ సంఘంలో ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుల నీతి క్రియలు ఇక్కడ ఉండునుగాక. సో క్రియలు లేని విశ్వాసము మృతం. అందుకే మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి. చాలా ఇంపార్టెంట్ ఇది. చూసినట్లయితే ఇక్కడ అందుకే యోహాను ఆయన దర్శనం చూస్తున్నప్పుడు, అదే యోహాను ప్రకటనలో మాట్లాడుతూ 7:14 చూడండి, 7:14లో దయచేసి త్వరగా 7:14. పైన ఏం క్వశ్చన్ వేశారు అక్కడ? వీరెవరని ఎవరిని అడుగుతున్నారు? యోహాను అడుగుతున్నాడు. పెద్దల్లో ఒకడు వచ్చాడు పరలోకం నుంచి. యోహాను అడుగుతున్నప్పుడు యోహాను, నాకు అంత తెలుసు, మొత్తం తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, మొత్తం నేను అంతా చదివేసాను, వెళ్ళేసాను అంటున్నాడా? చూడండి ఒక మాట అంటాడు, ఏమన్నాడు అక్కడ? ఇది నీకే తెలియని ప్రభు, నాకు తెలియదు అన్నాడు. ప్రకటన రాసిన యోహానికి ఏం తెలియకపోతే మనకేం తెలుస్తుంది? ఇక్కడ మనకేం తెలియదు. మనం చాలా తెలుసుకుందాం గాక. యోహాను అంటాడు, నీకే తెలియని ప్రభు, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఆమేన్. ద గ్రేట్ పర్సిక్యూషన్. తెస్సలోనిక సంఘానికి శ్రమ వచ్చిందా రాలేదా? శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమల్లోంచి నువ్వు వెళ్తున్నప్పుడే నువ్వు ఆ యొక్క బంగారము దేంట్లో, పుటమిలో, అందులో వేసి కాల్చబడుతున్నప్పుడే నువ్వు షైనింగ్ వస్తుంది. ఆమేన్. మహాశ్రమలు, శ్రమలోంచి వెళ్తాం మనం. వీళ్ళు మహాశ్రమలోంచి వచ్చారు. అటు చూసినట్లయితే మీరు కొంచెం ముందుకెళ్తే 9లో చదవండి, 9. అటు తర్వాత ఆమేన్, ఆమేన్. 14 చదవండి. ఇప్పుడు 14. అయ్యా చెప్పాను, వచ్చిన వారు చదవండి. రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో. అక్కడ ఆమె రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుంది. ఎవరు? ఆ విధవరాలు. షీ వాస్ ప్రేయింగ్, ద విడో వాస్ ప్రేయింగ్. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుంది. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన చేయడానికే టైం లేదు. ఎక్కడ టైం ఉంది? బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇట్లా అనేసి ప్రభు స్తోత్రం తండ్రి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పాస్టర్ గారు పడగడితే నా ప్రార్థన చేయనా, వెళ్ళిపోతుంది. అయిపోయింది. ఎక్కడ చేస్తావు? ఒక 8 గంటలు మోకాళ్ళ మీద ఉండు, 8 hours. మీరు నమ్మరు. నేను సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు నా జేబులు ఎప్పుడు 500 రూపాయలు కట్టలే. జస్ట్ బిలీవ్ మీ, నేను నమ్మరు. ఎప్పుడు ప్రొడ్యూసరు 15 లక్షలు 20 లక్షలు బ్యాంకులో వేసేవాడు. ఎప్పుడు డబ్బులు ఇలా ఉండే, ఫ్రిడ్జ్ మీద అట్లా పడేసేవాడిని బండిల్స్. దేవుళ్ళకి నేను ప్రభు పిలిచినప్పుడు వచ్చిన తర్వాత నేను అప్పటికి డుడుక్ అనే ఇన్స్ట్రుమెంట్ కొన్నాను. రాజమౌళి సినిమాలో మగధీరలో వాయించాలి అది. ఆ ఇన్స్ట్రుమెంట్ కొన్నప్పుడు అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అది యూదులు వాయించే ఇన్స్ట్రుమెంట్ అది మొన్న సామర్లకోటలో దొంగలు కొట్టేశారు. ఆ ఫ్లూట్ పోయింది. అది ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా ప్రాక్టీస్ చేశాను. ఇక సినిమాలో వాయిద్దాము అని ప్రిపేర్ అయిన టైంలో దేవుడు నన్ను పిలిచినప్పుడు, నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చింది సినిమాలో వాయించడానికి కాదురా, ఆ స్లమ్ములో వాయించమన్నాడు.
ఇప్పుడు స్లమ్లో వాయిస్తే నాకు డబ్బులు ఇస్తారు ఎవరన్నా? ఎవరు ఇయ్యరు. అయినా కూడా మనసు చంపుకొని వెళ్ళి, మీరు నమ్మరు, 8 గంటలకు వాళ్ళందరూ పనులకు వెళ్ళి వస్తారు. శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు. అక్కడ ఒక పెద్ద వైఎస్ గారి ల్యాండ్ ఒకటి ఉంటుంది. ఆ గుంటలో ఒక 400 గుడిసెలు ఉంటాయి. అక్కడ దోమలు, బైబిల్ ఇలా పెడితే మీకు బైబిల్ కనపడదు, దాని ముందు దోమలు ఉంటాయి. ఇట్లా డ్రైనేజ్ వాటర్ వెళ్తుంటుంది, ఇంత పెద్ద ఎలుకలు. అక్కడ నిలబడి వాయించాలి. ఇప్పుడు నేను దేవుడు చెప్తా ఉన్నాడు, చాలా నుంచి పోస్ట్పోన్ చేస్తా ఉన్నా, ఊరుకోవట్లేదు. అలా నువ్వు వెళ్ళి అక్కడ వాయిస్తే చాలామంది నవ్వుతున్నారు నన్ను చూసి. ఇప్పుడు అన్నాడు దేవుడు, అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు వాయించడం ఆపేసి సువార్త ప్రకటించమన్నాడు. ఆమె అప్పుడు గాస్పెల్ చెప్పాను. 6 నెలలు సువార్త చేస్తే ఒక్కడు రక్షింపబడ్డాడు. నా చర్చ్ మెంబర్స్ ఎంత తెలుసు అప్పుడు? ఒక్క వ్యక్తి. ఆ తర్వాత ఒకరోజు నేను టీ తాగడానికి వెళ్తున్నాను, రోడ్డు మీద టీ తాగేశాను. ఇలా చూస్తే నా దగ్గర 5 రూపీస్ కూడా లేవు. టీ తాగిన వాడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను వాడిని చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నన్ను కప్పులు కడిగిస్తాడని నా భయం, డబ్బులు లేవు కదా. నేను అన్నా, భయ్యా मेरे पास అనే లోపు, సార్ मैं आपको टीवी में देखा साहब, तू म्यूजिक डायरेक्टर है ना అన్నాడు. హౌ అన్నా. సార్ పైసా నక్కో సాబ్, నక్కో బాద్ में लेंगे छोड़ दे అన్నాడు. పైసలు ఇవ్వాల్సిన అక్కర్లేదన్నాడు. నేను ఇలా తిరిగి కంట్లో నీళ్ళు వచ్చినాయి. నేను ఒకటే ఆలోచించాను. దేవుడు అన్నాడు, అరే నీ జేబులో రూపాయి లేకపోయినా నా కృప ఉంటే నువ్వు బ్రతికిపోతావు అన్నాడు. ఆమేన్. నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడు కృప ఉంటే నువ్వు నీ జేబులో రూపాయి లేకపోయినా నేను నడిపిస్తాడు దేవుడు. $1 జేబులో పెట్టుకొని 5 రాష్ట్రాల్లో వాక్యం చెప్పాను నేను అమెరికాలో. ఆ $1 కూడా లేదు. తర్వాత మీరు నమ్మినా నమ్మపోయినా 5 రాష్ట్రాలు, కాన్సస్, సౌత్ కేరళనా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలవేర్, 5 రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరో నాకు తెలియదు. యూట్యూబ్లో నా పాటలు విని జస్ట్ ఫోన్ చేసి నాకు టికెట్ వేసి, ఒక్కొక్క టికెట్, ఫ్లైట్ టికెట్ $550. అదే అంటే మన కరెన్సీతో పోల్చుకుంటే 40,000. ఫ్లైట్ టికెట్ వేసి కార్లో వచ్చి తీసుకెళ్తున్నాను. నా డబ్బులు లేవు, డాలర్ ఏం లేవు. వాళ్ళు తీసుకెళ్తాను, భోజనం పెడుతున్నారు, మళ్ళీ ఫ్లైట్ వేస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ కూడా సేవకులకు ఉపయోగపడ్డాయి. ఆమేన్. దేవుడే సాక్షి. నేను అంటాను, నువ్వెప్పుడైతే పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అవుతావో, నా కృప నీకు చాలు అనే పదం నీకు అర్థమవుద్ది. అప్పుడు వరకు నీకు అర్థం కాదు. 3 సార్లు ప్రార్థన చేశాడు ముళ్ళు తీయమని, 3వ సారి ఆన్సర్ వచ్చింది నేను తీయను అని. అదే మనకు అలాంటి ఆన్సర్ వస్తే ఏం చేస్తాను? దేవుళ్ళకి వచ్చిన తర్వాత 6 లక్షల రూపాయల మ్యాక్ కాలిపోయింది నాది. 6 lakhs పెట్టి నేను ఇండస్ట్రీలో చాలా దాన్ని అప్గ్రేడ్ వర్షన్ చేసుకొని, తమన్ వీళ్ళందరితో కలిసి దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు వేసుకొని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని పెట్టుకున్నాను. దేవుళ్ళకి వచ్చి ఫస్ట్ పాట ఇలా స్టార్ట్ చేసి వాయిస్తున్నాను, మ్యాక్ కాలిపోయింది. నేను అన్నాను, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టేవా, పట్టుకున్నావా, నాకు అర్థం కావట్లేదు. భయంకరమైన స్థితిలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఒక ట్రైన్, నేను పరిగెడుతూ ట్రైన్లోంచి, రన్నింగ్ ట్రైన్లోంచి దూకేశాను. నేను వేరే టికెట్, నేను ఎక్కిన ట్రైన్ ఒకటి, తీసుకున్న టికెట్ ఒకటి. అక్కడ ట్రైన్లోంచి దూకేసిన తర్వాత నా లగేజ్ అంతా ట్రైన్లో ఉంది. మళ్ళీ ట్రైన్ ఇంకా పరిగెడుతూ ఉన్నాను. సికింద్రాబాద్లో ఆల్రెడీ 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది అది. ఆ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ నేను అలా జస్ట్ నా కాళ్ళు చూస్తే ఆల్రెడీ ట్రాక్ మధ్యలో ఇలా పడి ట్విస్ట్ అయిపోయింది నా కాలు. ఆ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ గోదావరి ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చాడు. మళ్ళీ పరిగెడుతూ ఉన్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, సౌలు తరుముతుంటే దావీదు ఎట్లా పరిగెత్తాడు. పరిగెత్తున్నాడు దేవుడు, రన్. దేవుడు సేవ చేయడం అంత ఈజీ కాదు. అలా ట్రైన్లోకి అలా కూర్చుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడ, నగరం అనే ప్రాంతం, నర్సీపట్నం నుంచి అక్కడ కొండ లోపలికి ఎక్కడికో వెళ్ళాలి. అక్కడ కనీసం ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేడు. ఆ ప్రాంతంలో 3 రోజులు నేను వాక్యం చెప్పాను. నా కాలు ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంటికి వచ్చేంతవరకు ట్రీట్మెంట్ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఆమేన్. ఈ లాస్ట్ డేస్లో దేవుడు వస్తున్నటువంటి ఈ యొక్క 2వ రాకడకు, ఫస్ట్ హూ ప్రొఫెసై అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుకి 2వ రాకడ గురించి ఎవరు ప్రవచించారు? మొట్టమొదట ఎవరు ప్రవచించారు? చెప్పాలి మీరు. ముగించుకుందాం, టైం అయిపోయింది. యేసు ప్రభు 2వ రాకడ గురించి ప్రవచించింది ఎవరు? ఫస్ట్ ప్రాఫెట్ ఎవరు? ఆమేన్. వచ్చేను, ఆల్రెడీ చూస్తాడు దర్శనం. వచ్చును కాదు, వచ్చాను, ఇట్స్ పాస్ట్ టెన్స్. ఎవరు ప్రవచించారు ఇది?
Enoch. Enoch was the first prophet in the Bible who prophesied about the second coming of Jesus Christ. యేసు ప్రభు రెండవ రాకడ గురించి ప్రవచించిన ప్రవక్త ఈనోక్. యేసు ప్రభు వస్తున్నాడు, ఈస్ కమింగ్. ఎవడి లెక్క వాడిది తెలుస్తాడు. ఆమెన్. నా లెక్క నాది తెలుస్తాడు, నా భయం నాకుంది, నేనెవరు చెప్పుకోవాలి? నాకున్నాయి ప్రాబ్లమ్స్, సెటిల్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. దేవుడు క్షమించను గాక. ప్రతిరోజు ప్రభు దగ్గరికి రావాలి. మనం ఎంత ప్రార్థన చేసినా కూడా, మన మోకాళ్ళు భూమిలోకి దిగిపోయినా కూడా మనము ప్రభు చేసిన ప్రార్థన ఎప్పటికీ చేయలేం. ఆమేన్. అపోస్తల ప్రార్థన మనం చేయలేం, చాలా కష్టం. అలా చేయాలంటే దేవుడు మనకి గొప్ప శక్తి, ఆత్మీయ శక్తి ఇచ్చును గాక. చివరిగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి ఆ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క స్త్రీ గురించి మనం చూసుకొని ముగించుకుందాము. 19:8. ఆమె ధరించుకున్నటకు పరిశుద్ధుల నీతిక్రియ. ఎవరండి ఈమె ఎవరంట? ఇదే సంఘము, అది బబులోను సంఘము. ఇదే సంఘము. ఈమెవరు? యెరూషలేము సంఘము. ఆమేన్. ద చర్చ్ ఆఫ్ జెరూసలేం. 2 సంఘాలు లాస్ట్లో ఉంటాయి, ఒక సంఘం ఎగిరిపోద్ది. యెరూషలేము సంఘంలో మనందరం ఉండుము గాక. దేవుడు మనల్ని దీవించును గాక. అలాంటి సంఘముగా మనం ఏర్పడి ప్రేమ కలిగి ఈ చివరి దినాల్లో దేవుడు ఇచ్చినటువంటి కరెక్షన్స్ని, దేవుడు సరిచేస్తున్న విధానాల్ని మనము ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ మనం మార్చుకొని మారు మనసు పొందుటకు దేవుడు మనకి కృప చూపించను గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి చిన్న పాట పాడతాను, ఆ తర్వాత F. అందరు కళ్ళు మూసుకోండి. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో. సంద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సంద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. నిధి శాశ్వతమైన ప్రేమ, నిధి శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో. అవును ప్రభా, నీ ప్రేమకి ఎవరు కూడా సాటి లేరు. నువ్వు మమ్మల్ని అమితంగా ప్రేమించావు నాయన. మాలో ఉన్నటువంటి నాయన తప్పులను సరిచేయండి. ఇంకా అక్రమము, అవిధేయత ప్రభా, నీకు నచ్చనటువంటి ఆయాసకరమైనది ఏది కూడా మాలో ఉండటానికి వీల్లేదు నాయన. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావో ప్రభా, అంత నేను ప్రేమించలేకపోతున్నాను, మమ్మల్ని క్షమించండి. మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతట్లో కూడా ప్రభా, నీ కనికరము, నీ కృప, నీ దయన కటాక్షము నాయన మా కుటుంబాల మీద ఉండును గాక, సంఘాల మీద ఉండును గాక, సేవకుల మీద ఉండును గాక. నాయన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభు నీ దాసుడు నాయన సహోదరుడు మూర్తిరాజు గారి కుటుంబం మీద నిత్యం ఉండును గాక. తండ్రి ప్రభు నాయన వారు చేస్తున్నటువంటి పరిచర్యను ఆయన దీవించండి. సివై ప్రభు క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్లో లక్షలాది మంది యవనస్తులు మారు మనసు పొందుటకు కృప చూపండి నాయన, సహాయం దయచేయండి. అవును ప్రభు, నీకు వందనాలు తండ్రి. కృంగిన స్థితిలో నేనుండగా నీదు కృపతో నిలిపితివి. కృంగిన స్థితిలో నేనుండగా నీదు కృపతో నిలిపితివి. నీదు ఆత్మతో నింపితివి, బంధకములను విరచితివి. నీదు ఆత్మతో నింపితివి, బంధకములను విరచితివి. నన్ను బలపరచిన ప్రేమ, నన్ను బలపరచిన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో. ప్రభా, నువ్వు చూపుచున్న ప్రేమకు నీకు స్తోత్రాలు నాయన. ఎన్నో మార్లు నిన్ను దుఃఖపరిచి, నిన్ను గాయపరిచి, చాలా దూరంగా వెళ్ళిపోయిన మమ్మల్ని మరలా నువ్వు ప్రేమించి వెనక్కి తీసుకొచ్చినందుకు వందనాలు.
తప్పిపోయిన కుమారుడు వలె మా జీవితాలు ఉన్నాయి. సహాయం దయచేయండి. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారికి నీ ఆదరణ కలుగును గాక. ఆయన ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ప్రభువా నాయ తండ్రి ఇబ్బందులు తొలగిపోవును గాక. తండ్రి నాయన బిడ్డల చదువుల విషయంలో సహాయం దయచేయండి, వివాహాల విషయంలో సహాయం దయచేయండి, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. సంఘాలు ప్రభా నీ కొరకు నాయన నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి పరిశుద్ధుని నీతి క్రియలు ప్రభా ధరించుకోవడానికి నీ కృప దయచేయండి. యెరూషలేము సంఘమా, వివాహమునకు సిద్ధపడమని నువ్వు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ప్రభు మీరకుండానట్లుగా ఈ సంఘము నీ కొరకు సిద్ధపడును గాక. నీ రెండవ రాకడ కొరకు సిద్ధపడును గాక. ప్రతి విధమైనటువంటి కళంకము నా తండ్రి, ప్రతి విధమైన మచ్చ నా తండ్రి, ప్రతిది కూడా తొలగిపోయి నా తండ్రి ప్రభు నీకు ఇష్టకరమైన జీవితం జీవించడానికి ఈ సంఘాన్ని మీరు ఆయుత్తపరచండి. నీ కృప చూపించిన ఆయన. పాపపు స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో నిలిపితివి. పాపపు స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో నిలిపితివి. నీదు ఆత్మతో నింపితివి. బంధకములను విరచితివి. నీదు ఆత్మతో నింపితివి. బంధకములను విరచితివి. నన్ను క్షమించిన ప్రేమా, నన్ను క్షమించిన ప్రేమా, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో. సంద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సంద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు. నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభో.